ఈరోజు మే 11, 2020 శివ్ బాబా భగవాను వాచ విందాము. ఈరోజు మురళిలో విశేషంగా బాబా భక్తి మార్గం యొక్క యాత్ర, తర్వాత జ్ఞాన మార్గం యొక్క ఈ యాత్ర దీనిలో ఏం తేడా ఉంది అని చెప్పడం జరిగింది. అలాగే స్మృతి చేయడానికి పిల్లలు ఎంతగా అటెన్షన్లో ఉండే అవసరం ఉంది. ఇంకా పదే పదే ఈ మధ్య అన్ని మురళీలలో బాబా చార్ట్ గురించి, స్మృతి యొక్క చార్ట్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు సత్యుగంలో ఎవరైనా చనిపోయినప్పుడు ఆ ఆచారాలు ఎలా ఉంటాయి, ఇంకా జన్మ అనేది ఎలా అవుతుంది, ఆ విషయం కూడా బాబా చెప్పారు. విశేషంగా సైలెన్స్ యొక్క శక్తి, ఇంకా సైన్స్ యొక్క శక్తి, ఈ రెండిట్లో ఏది గొప్పది, ఇంకా మీరు సైలెన్స్ యొక్క శక్తిని ఎలా పెంచుకోవాలి అనే విషయాలను బాబా చెప్పడం జరిగింది. మురళీ సారాన్ని ముందు విందాము. मीठे बच्चे, तुम इन आँखों से जो कुछ देखते हो यह सब पुरानी दुनिया की सामग्री है। यह समाप्त होनी है, इसलिए इस दुखधाम को बुद्धि से भूल जाओ. సారంలో బాబా అర్థం చేస్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ ప్రపంచం ఏదైతే ఉందో, ఈ కళ్ళకు మీకు ఏదైతే కనబడుతుందో అదంతా కూడా ఓనాడు వినాశనం అయ్యేది ఉంది. అందుకోసం బుద్ధి ద్వారా ఈ దుఃఖధామాన్ని మర్చిపోండి అని చెప్తున్నారు బాబా. ఈ కళ్ళకు, చర్మచక్షులకు ఏదేదైతే కనబడుతుంది అవన్నీ కూడా ఏమయ్యేటి ఉన్నాయి, సమాప్తం అయ్యేటి ఉన్నాయి, వినాశనం అయ్యేటి ఉన్నాయి. ఎందుకంటే మనకు ఏదైతే కనబడుతుందో అదంతా కూడా పాత ప్రపంచంలో ఉన్న వస్తువులు. అందుకోసం ఇవన్నీ కూడా ఏదో క్షణంలో అయినా ఇంకా వినాశనం అయ్యేటి ఉన్నాయి. అందుకోసము మధురమైన పిల్లలు, ఈ దుఃఖధామాన్ని బుద్ధితో మర్చిపోండి అని బాబా విశేషంగా పిల్లలకు చెప్తున్నారు. ఇంకో ఈరోజు వినాశనం అనేది ఎవరు చేయిస్తారు, ఈ విషయాన్ని కూడా చాలా గుహ్యంగా అర్థం చేయించారు బాబా. ఎందుకంటే ప్రపంచంలో దుఃఖం అవుతే కూడా భగవంతుడే దుఃఖం ఇచ్చిండు అని అంటూ ఉంటారు. అయితే బాబా మళ్ళీ వినాశనం అనేది ఏదైతే జరుగుతుందో, ఎవరైనా కారకుడు అవుతే తప్పనిసరిగా అతనిపై ఎంత పాపం అనేది వస్తుంది. మరి ఇంత పాపం అనేది ఎవరిపై ఎలాగా వస్తుంది, మరి వినాశనం అనేది ఎలా జరుగుతుందని బాబా అర్థం చేయించారు. ప్రశ్న ఉంది, मनुष्यों ने बाप पर कौन सा दोष लगाया है, लेकिन वह दोष किसी का भी नहीं है. మనుషులు బాబాను ఏ విషయంలో ఆరోపించారు, కానీ ఎవరిది ఆ విషయంలో దోషం లేదు అంటున్నారు బాబా. ఏ విషయం అది? వినాశనం గురించి సమాధానం ఇస్తూ బాబా అన్నారు, इतना बड़ा जो विनाश होता है मनुष्य समझते हैं भगवान ही कराता है. दुख भी वह देता है तो सुख भी वह देता है. यह बहुत बड़ा दोष लगा दिया है. ప్రపంచంలో అయితే అన్నీ భగవంతుడే చేయిస్తాడు అని అంటారు. దుఃఖం కూడా భగవంతుడు ఇస్తాడు, సుఖం కూడా భగవంతుడు ఇస్తాడు. అయితే వినాశనాన్ని కూడా కారకుడు భగవంతుడే అని అంటారు. అయితే బాబా అర్థం చేస్తున్నారు,
ఇంత పెద్ద ఎత్తున వినాశనము ఎవరైనా చేయిస్తే వారిపై ఎంతగా దోషం అనేది వస్తుంది అని. बाप कहते हैं बच्चे मैं सदा सुख देता हूँ, मैं किसी को दुख नहीं दे सकता हूँ. శివ్ బాబా తన గురించి తన పరిచయం ఇస్తున్నారు. నేను దుఃఖహర్త సుఖకర్తను, నేను ఎవరికి కూడా దుఃఖం అనేది ఇవ్వను, నేను సుఖం ఇవ్వడానికి వచ్చాను అని. అగర్ మే వినాశ్ कराऊं तो सारा पाप मेरे पर आ जाए. అగర్ మే వినాశ్ कराऊं, ఒకవేళ నేను వినాశనం అనేది జరిపిస్తే ఆ పాపమంతా కూడా నాపై వస్తుంది కదా. वो तो सब ड्रामा अनुसार होता है. చూడండి, బాబా అంటున్నారు ఇదంతా కూడా డ్రామా అనుసారంగా జరుగుతుంది. మే నహీ కరాతా హూ, నేను ఇది జరిపించను, నేను ఇది చేయించను. వినాశనం అనేది ఎవరో వ్యక్తి విశేషంగా ఆ వ్యక్తి కారణంగా వినాశనం అవుతుందనేది లేదు. ఎందుకంటే అలా చేస్తే చాలాగా పాపం అనేది వాళ్ళపై వస్తుంది. అందుకోసం అది ఎవరు కూడా జరిపించరు. డ్రామా అనుసారంగా వినాశనం అనేది అవుతుందని అర్థం చేయించారు. మరి మురళిలో బాబా జ్ఞాన మార్గం యొక్క యాత్ర, భక్తి మార్గం యొక్క యాత్ర గురించి ఏం చెప్పారనేది ఇప్పుడు విందాము. బాబా అంటున్నారు, भक्ति मार्ग है ही रात की यात्रा, अंधेरे में धक्का खाना होता है. आधा कल्प रात की यात्रा पर उतरते आए हो, अभी आए हो दिन की यात्रा पर. భక్తి మార్గంలో చేసిందంతా అంధకారంలోనే, ఆ యాత్ర అంతా అంధకారంలో ఉండే, అందుకోసమే బాగా దెబ్బలు అనేది మీకు పడినాయి అని అంటున్నారు బాబా. ఇప్పుడు మీరు యాత్ర ఎటు చేస్తున్నారు? పగులు వైపు చేస్తున్నారు, ప్రకాశం వైపు చేస్తున్నారు. అయితే అదేమో అంధకారంలో చేసిన యాత్ర. జ్ఞాన మార్గం అంటే పగులు వైపు చేస్తున్న యాత్ర. అయితే తేడా ఉంది కదా అని చెప్తున్నారు బాబా. यह यात्रा एक ही बार करते हो, तुम जानते हो याद की यात्रा से हम तमो प्रधान से सतो प्रधान बन फिर सतो प्रधान सतयुग के मालिक बनते हैं. మనకు ఈ యాత్ర యొక్క గమ్యం కూడా తెలుసు. ఈ యాత్ర పగులు వైపు ఉంది, చాలా స్పష్టంగా కూడా ఉంది. ఈ యాత్ర ద్వారా తమో ప్రధాన ఆత్మ సతో ప్రధానంగా అవుతుందని, ఇంకా దాంతోపాటు సతో ప్రధానమైన సత్యయుగానికి యజమాని కూడా అవుతుందని. అందుకోసం ఈ యాత్ర ఏదైతే ఉందో, ఈ యాత్ర ఎలాగైతే వెలుతురులో అన్నీ స్పష్టంగా కనబడతాయి, చీకట్లో చాలా సందేహాలు ఉంటాయి, కాన్ఫిడెన్స్ ఉండదు. ఏదైనా ఒక అడుగు కూడా వేయాలంటే భయంతో భీతితో వేస్తాం, ఎక్కడైనా పడితే అని, ఎక్కడైనా దెబ్బలు తాకితే అని. సో భక్తి మార్గం యొక్క యాత్రలు అలాగున్నాయి. ఇక్కడ బాబాను తెలుసుకున్న తర్వాత మన జీవితంలో ఎంత ప్రకాశం వచ్చేస్తుందంటే మనకు చాలా క్లియర్గా తెలుసు అన్నమాట. తమో ప్రధానమైన ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది. ఇంకా ఈ యాత్ర యొక్క గమ్యము ఎటు ఉంది అంటే మనం విశ్వానికి యజమాని అవుతాము. అయితే భక్తి మార్గం యొక్క యాత్ర ఇంకా జ్ఞాన మార్గం యొక్క యాత్ర గురించి బాబా అర్థం చేయించారు. స్మృతి యొక్క చార్ట్ అనేది ఉంచడం ఎంత అవసరము అనేది అర్థం చేయిస్తూ బాబా ఈ మురళిలో అన్నారు, बाप बच्चों को समझाते रहते हैं, मीठे बच्चे अपने ऊपर अटेंशन का पहरा देते रहो. బాబా పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. ఏ విషయము? పిల్లలు మీరు మీ పైన చాలాగా శ్రద్ధ అనేది ఉంచండి, అటెన్షన్ అనేది పెట్టుకోండి. ఏ విషయంలో అటెన్షన్ ఉంచుకోవాలి? माया कहा नाक कान काट न जाए क्योंकि दुश्मन है ना. ఏం అటెన్షన్ పెట్టుకోవాలి? మాయా చెవులు లేక ముక్కు అయితే కట్ చేసేసేది కదా అనేది అటెన్షన్ పెట్టండి. అంటే దీనికి అర్థం ఏంటిది? మాయ ఏ రూపంలో వస్తుంటుంది?
చెవులు రూపంలో వస్తుందంటే చెవుల నుంచి ఏదైనా మనము బాబా అంటారు కదా, ఈవల్ మాటలు అనేది విన్నామనుకోండి, ఏదైనా మీకు తెలుసా మీ గురించి ఏం చెప్పడం జరిగింది, ఫలానా ఆత్మ, ఫలానా అన్నయ్య లేక ఫలానా అక్కయ్య మీ గురించి ఏం చెప్పారు అనేది ఏదైనా ఎవరైనా మనకు సందేహం అనేది, నెగిటివ్ అనేది సమాచారం ఇస్తే మనం అది వినేసి దాని యొక్క ప్రభావంలో వచ్చామనుకోండి, అప్పుడు ఏమనుకోవాలి, మాయ మన చెవులు కట్ చేసేసింది అనేది. అలాగే మాయ ముక్కు కట్ చేస్తుంది అంటున్నారు బాబా. ముక్కు ఎలా కట్ చేస్తుంది మాయ? ముక్కు అనేది అభిమానానికి గుర్తు. అయితే ఏదో విషయంలో మనకు అవమానం జరిగిందని ఫీలింగ్ వచ్చిందనుకోండి, ఫీలింగ్లో వచ్చేసాము, నాకెందుకు ఇలాగన్నారు, నాకెందుకు అడగలే, నాకెందుకు చెప్పలే, నేను ఇంత చేస్తే కూడా నన్ను మెచ్చుకోరు, నా గురించి అందరూ నెగిటివే అంటారు, ఏదో రకరకాలుగా ఫీలింగ్ రావడం. అయితే ఈ ఫీలింగ్ రావడం అనేది మాయా మనకు ముక్కు ద్వారా పట్టుకున్నట్లు. అయితే బాబా అంటున్నారు చార్ట్ ఉంచండి. ఏదో విషయంలో మాయా ముక్కు పట్టుకున్నట్లు అంటే ఫీలింగ్లో అయితే నేను రాను కదా, లేక ఏదైనా నెగిటివ్ విషయాలు యజ్ఞం గురించే ఉండొచ్చు, నిమిత్త ఆత్మల గురించి ఉండొచ్చు, లేక బ్రాహ్మణ పరివారం గురించే ఉండొచ్చు, ఏదైనా ఈవిల్ విషయాలు, నెగిటివ్ విషయాలు, ఎన్నో ప్రాపంచిక సమాచారాలు ఉంటాయి. మనది కూడా ఒక ప్రపంచము, బ్రాహ్మణ పరివారం కూడా ఒక ప్రపంచం లాంటిది. సో ఈ ప్రపంచం యొక్క సమాచారాలు వినడము, ఇక్కడేమవుతుంది, అక్కడేం జరుగుతుంది, ఇదంతా మనం ఇంట్రెస్ట్ చూపెట్టి పురుషార్థంలో ఇవన్నీ వింటుంటే ఏమవుతుంది, తప్పనిసరిగా ఎక్కడో దెబ్బతింటాం. అయితే విశేషంగా బాబా ఈరోజు ఏ చార్ట్ చూడమంటున్నారు, మాయా మనకు ముక్కు అనేది, చెవులనేది కట్ చేయదు కదా, ఆ విషయంలో పిల్లలు మీరు మిమ్మల్ని జాగ్రత్త పరచుకోండి అని చెప్తున్నారు. तो माया कहा नाक कान काट न जाए क्योंकि दुश्मन है ना, तुम बाप को याद करते हो और माया तूफान में उड़ा देती है, इसलिए बाबा कहते हैं हर एक को सारे दिन का चार्ट लिखना चाहिए कि कितना बाप को याद किया. ఒకవైపు మనం ఏం చేస్తుంటాము, బాబాను గుర్తు చేస్తూ ఉంటాం. ఇంకోవైపు మాయ ఏం చేస్తుంటుంది, మనకెప్పుడు కూడా ఎదుర్కొంటూ ఉంటుంది. కొన్నిసార్లు ఎలా ఎదుర్కొంటారంటే ఒక తుఫాన్ లానే వచ్చేస్తుంది, అంతగా వచ్చేస్తుంది మాయా అనేది. అప్పుడేమంటున్నారు బాబా, ఇదన్నిటి కూడా ఓవర్కమ్ చేయాలి, ఈ విషయాలన్నింటినీ మనము జయించాలి, మాయాను జయించాలి. వచ్చిన తుఫాన్లలో కూడా చాలా దృఢంగా కదలకుండా అచల్ అడోల్గా మనము నిలబడాలంటే దానికి ఒకటే ఒక మార్గము. ఏ అంటున్నారు బాబా, సారే దిన్కా చార్ట్ లిఖనా చాహియే. రోజంతా ఏ కర్మలు చేశాను, ఏ స్మృతిలో చేశాను, మనసా వాచా కర్మన, ఏదైనా తప్పైతే నేను చేయలే కదా, స్వదర్శన చక్రాన్ని తిప్పానా. ఈ మధ్య బాబా మనకు ఎన్నో డ్రిల్ అనేది కూడా చెప్తున్నారు. సో డ్రిల్ అనేది 5 స్వరూపాల డ్రిల్ అనేది, లేక నిరాకారి స్థితి, ఫరిష్తా స్థితి యొక్క డ్రిల్, ఇలాగ రకరకాలుగా బాబా ఏదైతే మనకు యుక్తులు ఇచ్చారో అవన్నీ నేను పాటిస్తున్నానా, చేస్తున్నానా అనేది బాబా అంటున్నారు చార్ట్ అనేది నోట్ చేయండి. దాంట్లో ఇంకా కూడా గమనించండి, కహా మన్ భాగా, మనసు ఎత్తెట్టు పరిగెత్తిందనేది డైరీ మే నోట్ కరో, కిత్నా సమయ బాప్ కో యాద్ కియా, అప్నీ జాంచ్ కర్నీ చాహియే తో మాయా భీ దేఖేగి ఏ తో అచ్చా బహాదుర్ హై. అయితే ఇలాగా మీరు మిమ్మల్ని చెక్ చేస్తూ ఉంటే, అడుగు అడుగున చెకింగ్ అనేది చాలా అవసరం. ప్రొద్దున ఒక సంకల్పం తీసుకొని ఇంకా రాత్రిపూటనే చెకింగ్ చేసామనుకోండి, ఎలాగా గడిచింది రోజు అంటే ఆ చెకింగ్లో ఎలా ఉంటుంది, ఆ చెక్కింగ్లో మనకంతా ఉత్సాహం, రిజల్ట్స్లో అంత ఉత్సాహం అనేది రాదన్నమాట. కానీ ప్రతి ట్రాఫిక్ కంట్రోల్ అనుకోండి, ప్రొద్దున నేను ఒక స్వమానం తీసుకుందా, ఆ స్వమానం యొక్క అభ్యాసము ఎంతవరకు చేసిన అంటే బాబా అనడము, చెక్కింగ్ అనేది అడుగు అడుగులో మనం చేస్తుపోయామనుకోండి. ఇప్పుడు మనము 5 సార్లు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తాం. ప్రతి ట్రాఫిక్ కంట్రోల్పై
మరి ప్రొద్దున ఏదైతే నేను స్వమానం తీసుకున్నానో దీని అభ్యాసం అనేది ఎంత పర్సెంట్ వరకు చేశాను. ఓకే, ఉండొచ్చు 10:30 వరకు, అంతగా కాలే, ఎందుకంటే చాలా పనులు ఉంటాయి ప్రొద్దున. సరే, 10:30 నుంచి నెక్స్ట్ ట్రాఫిక్ కంట్రోల్ 12 గంటలకు, ఆ టైం వరకు లేలే, ఈసారి నేను చాలాగా శ్రద్ధ ఉంచుతాను అని అలాగా మనము మన పైన రోజంతట్లో మధ్యలో చెక్కింగ్ అనేది చేస్తూ ఉంటే చార్ట్ అనేది చక్కగా మనం మెయింటైన్ చేయగలము. అప్పుడు ఏమవుతుంది అంటున్నారు బాబా, మాయ కూడా చూస్తుందంట. ఏంటని? ఏతో అచ్చా బహదూర్ హై, చాలా చక్కగా చార్ట్ అనేది మెయింటైన్ చేస్తున్నారు అని. అప్నే పర్ అచ్చా అటెన్షన్ రఖతా హై అని మాయ కూడా అలా అనుకుంటుంది అంటున్నారు బాబా. పూరా పెహరా రఖనా హై అంటే మనము మన పైన పూర్తిగా శ్రద్ధ ఉంచుకునే అవసరం ఉంది. ఎక్కడ కూడా లూజ్ అనేది అవ్వకండి, మీపై పూర్తిగా ధ్యానం పెట్టండి. ఎందుకంటే బాబా మన యొక్క లింక్ ఏదైతే బాబాతో ఉందో ఆ లింకు బ్రేక్ అవ్వడానికి ఏమంటూ ఉంటారు, ఎక్కడో లీకేజ్ అయినా అవుతుంది అంటుంటారు. లేక ఎక్కడైనా ఏమవుతుంటుంది, కొన్నిసార్లు చిన్న రంధ్రాలు ఉన్నాయి అనుకోండి, దాని నుంచి ఏదైతే నీళ్ళైనా ఏదైనా మనము కుండలో పెట్టుకుంటామో అదంతా కూడా లీక్ అయిపోతుంది. అందుకోసం ఈ చిన్నది అని దాన్ని వదిలేయడము అలాగా కాకుండా చాలాగా శ్రద్ధగా మీపై మీరు అటెన్షన్ పెడుతూ చార్ట్ రాయండి అని చెప్పారు. అలాగే శివబాబా సత్యయుగాన్ని రచిస్తున్నారు. ఈరోజు బాబా మురళిలో జీవన బంధనము ఇంకా జీవన ముక్తి ఈ విషయం కూడా అర్థం చేయిస్తూ బాబా అన్నారు, పిల్లలకు ఎంత నశ ఉండాలి, మేము జీవన ముక్తిలో వెళ్తున్నామని. ఆ మహావాక్యాలను ఇప్పుడు విందాం. जीवन मुक्ति धाम को सुख धाम कहा जाता है, यहाँ है दुख का बंधन. जीवन मुक्ति को सुख का संबंध कहेंगे. अब दुख का बंधन दूर हो जाएगा. हम पुरुषार्थ करते हैं ऊंच पद पाने के लिए, तो यह नशा होना चाहिए ना. పిల్లలకు చాలా నశ అనేది ఉండడం అవసరము. ఏ విషయంలో? ఇన్ని జన్మలు నేను ఆత్మ జీవన బంధనంలో ఉండే, ఇప్పుడు శివబాబా వచ్చి ఇటువంటి జ్ఞానం ఇస్తున్నారు, బాబా ఇలాగా యోగం నేర్పిస్తున్నారు. ఈ జ్ఞానము యోగం ద్వారా నేను ఆత్మ ఇప్పుడు జీవన ముక్తి ధామంలో వెళ్తున్నాను, జీవన ముక్తిలో గొప్ప పదవి అనేది పొందుతున్నాను అనే నశ పిల్లలకు చాలా ఉండాలి అని బాబా చెప్పారు. ఇప్పుడు వరకు ఎటువంటి బంధనాలలో మనం ఉండే, ఆత్మ ఎన్ని బంధనాలలో ఉండే, సూక్ష్మంలో కూడా ఎన్ని బంధనాలు, దేహం యొక్క వ్యామోహం అనేది, పాత సంస్కారాల యొక్క బంధనము, దైహిక సంబంధికుల యొక్క బంధనము, అలాగే సమాజంలో ఏదైతే ఆచారాలు ఉన్నాయో దాని యొక్క బంధనము, సమాజం ఏమంటుందో అనే ఒక బంధనము, రకరకాల బంధనాల్లో ఉండే, మనసు యొక్క బంధనము. ఇప్పుడు బాబా అంటున్నారు జీవన ముక్తి పదవి అంటే ఈ అన్ని బంధనాలని, మీ బంధనాలు తొలగిపోతాయి, ఇంకా మీరు ఎల్లప్పుడూ ఆ ఉన్నతమైన స్థితి, అధికారి యొక్క స్థితి. బంధనంలో ఎలాగుంటుంది స్థితి? దాసదాసుల్లాగా ఉంటుంది, బానిసులైనట్లు ఉంటుంది. అలాగే జీవన ముక్తి అంటే ఏంటిది? అధికారి యొక్క స్థితి. అయితే మనం ఇలాగా స్వరాజ్య అధికారి, సో విశ్వరాజ్య అధికారి ఆత్మలుగా అవుతున్నాము అని నశ పిల్లలకు ఉండాలి అని చెప్పడం జరిగింది. విశేషంగా మురళిలో బాబా ఈ విషయం కూడా ఈరోజు చెప్పడం జరిగింది. పిల్లలు, మీరు సైలెన్స్ యొక్క శక్తి ద్వారా సైన్స్ యొక్క శక్తిపై విజయం పొందుతారు అని. అయితే ఈ విధంగా ఈరోజు బాబా జ్ఞానమురళిలో మనకు ఈ పాత ప్రపంచాన్ని అసలే చూడకండి, మర్చిపోండి, ఇది దుఃఖధామము అని మిమ్మల్ని మీరు అర్థం చేయించండి. ఇంకా మీ చార్ట్ కూడా చాలా చక్కగా అటెన్షన్తో చూడండి అనే విషయాలను చెప్పడం జరిగింది. ఓం శాంతి.